ఏ హాయ్ గాయ్స్ ఇప్పుడైతే మనం బార్బిక్యూకి వెళ్తున్నాం. హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి ఎవ్రీ మంత్కి ఒకసారి అయినా వెళ్ళడం బాగా అలవాటు అయిపోయింది. లెట్స్ గో. హే హాయ్ గాయ్స్ ఇప్పుడైతే మనం బార్బిక్యూ నేషన్కి అయితే వచ్చేసాము. జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ఇదైతే ఒకసారి పైకి వెళ్ళేసి స్టార్ట్ చేద్దాం కుంభడం. ఇప్పుడైతే మనం బార్బిక్యూకి అయితే వచ్చేసాము. సో ఇదైతే మెనూ అంట. నేను ఈ బ్రాంచ్కి రావడం అరౌండ్ ఫోర్త్ టైం అనుకుంటా. సో వాటర్ బాటిల్కి ఎక్స్ట్రా ఛార్జ్. ఇదైతే మెను ఒకసారి పాస్ చేసి చూసేసేయండి. అక్కడైతే మనకి బెవరేజెస్ అవి ఉంటాయి. అండ్ అక్కడ మొత్తం కుకింగ్ అంతా అక్కడే జరుగుతుంది. ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసి ఒక్కొక్కటి వేసేయడమే. అండ్ అక్కడంతా మనకి లైవ్ కౌంటర్, అది మొత్తం ఫుడ్ అంతా అక్కడ ఉంటుంది. బఫే టైపు. అక్కడికి వెళ్ళి అక్కడ తినేయడం చూపిస్తాం. సలాడ్ అండ్ ఇదైతే సూప్, చికెన్ సూప్ నాన్ వెజ్ తెచ్చిపెట్టేశారు. గుమ్ముడుగా ఉంది ఇండిగా. సో ఫ్రైడ్ రైస్ వేసి చికెన్ సూప్ పెట్టించారు. వేసేసి ఎలా ఉంది చికెన్ ముక్కలు గట్టిగానే ఇచ్చారు. బాగుంది, చాలా బాగుంది. కాకపోతే కొంచెం సాల్టీ అనిపిస్తుంది. బాగుంది. చాలా బాగుంది. మొత్తం అన్లిమిటెడ్ స్టార్టర్స్ ప్రకారం ఎంతైనా తినచ్చు. ఈరోజు మాత్రం యుద్ధం అయ్యేది. సో నాకు బయట సూప్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. బయట సూప్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. బట్ అయితే ఎక్కువ తాగేవాను కాదు. ఇది మాత్రం చాలా బాగా నచ్చింది. మొత్తం కంప్లీట్ చేసేస్తున్నా. చాలా బాగుంది. అంత వేడిగా సూప్ తిని చల్లగా కీర మొక్కేస్తుంటే సరిగ్గా పప్పు. నెక్స్ట్ ఐటమ్ ఎక్కడికి వెళ్ళినా ఓవర్ ఉంది. పానీపూరి వేసేద్దాం. యాజ్ యూజువల్ ఆకుమల పౌడర్తో వాటర్ చేసి ఎట్లా ఉంటుంది అట్లానే ఉంది. మనకు ప్లేట్లో స్టార్టర్స్ లా తెచ్చి ఇచ్చారు. సలాడ్ ఉంది, ఇంకా ట్రై చేద్దాం. ఆనియన్ ఆనియన్ కీరా క్యారెట్ ఉంది. అండ్ ఇదేదో సలాడ్, ఇదేదో ఉంది చికెన్ లాగా. నేను పొటాటో అనుకుంటా. ట్రై చేసి చూద్దాం. పొటాటో ఇదేమో టమోటా, కుకుంబరు, క్యారెట్ స్లైసెస్. బాగుంది. సలాడ్ కూడా చాలా బాగున్నాయి. నేను ఎప్పుడు ట్రై చేయాల. 3-4 టైమ్స్ వచ్చినా కానీ ఎప్పుడు ట్రై చేయాల. బాగున్నాయి. ఇదైతే పొటాటో కట్లెట్ నాకు పెద్దగా నచ్చదు. ఇది స్టార్ ఐటమ్ నాకు వచ్చేసి ఇది క్రిస్పీ స్వీట్ కార్న్ చాలా ఇష్టం నాకు. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను నా స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం అని. ఫస్ట్ అయితే ఇది టేస్ట్ చేసుకుంటాం. మన ప్లేట్లో అయితే పొటాటో ఉంది. నాకు పెద్దగా నచ్చదు, ఫస్ట్ నుంచే నచ్చదు. నావల్ల పొటాటో చాలా ఇష్టం. క్రిస్పీ కార్న్ అని ఉంటుంది, చాలా ఇష్టం నాకు.
దీనికోసమైనా రావచ్చు మీరు బార్బిక్యూకి, అంత బాగుంటుంది. ఇప్పుడే బార్బిక్యూ స్టిక్స్ అయితే పెట్టేశారు. ఇదైతే వెజ్, పన్నీరు. అసలు వెజ్ అంటేనే నేను దట్టు పన్నీర్, మనం అసలే నాన్ డైరీ మొత్తం మష్రూమ్. ఓకే తింటాం, బట్ ఇది ఒక స్టిక్కే. కొత్తగా వాటర్ మిలన్ కూడా గ్రిల్కి పెట్టారు. ఈ పైనాపిల్ 2-3 అయినా లేపేస్తాను. మటన్ అది ప్రాన్స్. ठीक है. సో ఇక్కడ చూస్తే ఇదైతే మనకి ఫిష్, మటన్, ఇది మటన్ అండ్ ఇది వచ్చేసి చికెన్ వింగ్స్. ఇవి కూడా చాలా బాగుంటాయి. మటన్ లాస్ట్ లో ఇది అయితే ప్రాన్స్. నేను బార్బిక్యూకి వచ్చినప్పుడు మెయిన్ నోటీస్ చేసింది ఏమైనా ఉందంటే, ఫస్ట్ టైం వాళ్ళు సర్వ్ చేసేది బాగా కుక్ అయి ఉంటాయి, అండ్ సెకండ్ టైం కి కొంచెం తగ్గుతాయి, థర్డ్ టైం ఇంకా తగ్గుతాయి కుకింగ్ అనమాట. అది కొంచెం నాకు మైనస్ లా అనిపిస్తుంది. ఉమ్ముదాం ఇక. సో ఫస్ట్ అయితే మష్రూమ్ టేస్ట్ చేద్దాం. ఎంతమంది మష్రూమ్ ఇష్టం? నేను తింటా కానీ ఎక్కువ. గ్రీన్ చట్నీలో ముంచుకొని టేస్ట్ మాత్రం అదిరిపోయిందబ్బా. నా ఫేస్ లో మీరు ఆ హ్యాపీనెస్ క్లియర్ గా చూడచ్చు. ఫుడ్ తిన్నప్పుడు వస్తుంది సార్ హ్యాపీనెస్. అండ్ పైనాపిల్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్. మామిడే బాగాలేదు అంటున్నాడు, మామిడి వీడియోలో పడరా అంటే అబ్బాయి ఇబ్బంది పడుతున్నాడు. స్వీట్, సాల్ట్, స్పైసీ అదిపోయింది టేస్ట్. ప్లేట్ అయితే ఫుల్ నాన్ వెజ్ అని నింపేశాను. ఇదైతే మటన్ అండ్ ఇక్కడైతే ప్రాన్స్ ఉన్నాయి, ఇది చికెన్, ఇది ఫిష్. నేను నార్మల్గా అసలు మటన్ అస్సలు టచ్ చేయను, ఒక బార్బిక్యూలో తప్పితే ఎక్కడ టచ్ చేయను. ఈ మటన్ కీమా టైప్ ఉంటుంది, చాలా ఇష్టం నాకు. ప్లేట్ అంతా చేశాను. సో ఫస్ట్ అయితే మటన్ ట్రై చేద్దాం, అలా గ్రీన్ చట్నీలో ముంచుకొని. ప్రతి బైట్ లో నా హ్యాపీనెస్ చూడొచ్చు మీరు. చాలా ఇష్టం నాకు ఫుడ్ అంటే. దీని పేరు ఏదో ఉంది, మటన్ షీక్ కబాబ్. ఇది నేను బార్బిక్యూ లేదా పేడ మటన్ తిన్నా. ఓకే, ఫిష్ ట్రై చేద్దాం. నేను బార్బిక్యూలో వచ్చినప్పుడు ఫిష్ పెద్ద నచ్చో నాకు, ఎందుకో కొంచెం నీసు వాసన అయితే వచ్చేది. ట్రై చేద్దాం. పర్లేదు, నాట్ బ్యాడ్. పోయినసారి తినిన దానికన్నా ఈసారి కొంచెం పర్లేదు, బాగుంది. స్టార్ ఐటమ్ ప్రాన్స్. బార్బిక్యూకి వచ్చేది సగం ప్రాన్స్ తినాలి నేను. మనం కట్టిన దానికి ఏం చేయాలంటే ప్రాన్స్ అండ్ ప్రాన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది.
కొంచెం స్పైసీగా టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇదైతే హాట్ అండ్ సూప్. ఇది వచ్చేసి క్రీమీ వెజ్ సూప్, బ్రాక్లీ సూప్ అంట. వెజ్ దూరం దూరం వెజ్ దమ్ బిర్యానీ. దీనికి కూడా మనం దూరంగానే ఉంటాం. చికెన్ దమ్ బిర్యానీ అవుతుంది. మటన్ రోగన్ కోష్ అంట, మటన్ కర్రీ. నేను తిన్నాను పెద్దగా. బొక్కలు అయితే మస్తు ఉన్నాయి, ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. మళ్ళీ బొక్కలు. ఇదైతే కడాయి చికెన్ అంట, కోస్టల్ ఫిష్ కర్రీ, వెజ్ పాపడ్. ఇదైతే మన బాస్మతి రైస్. నేను అందరు బార్బీక్యూకి మోస్ట్ నాన్ వెజ్ కోసం వస్తారు, కానీ ఇక్కడ వెజ్ లో ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ పప్పు ఆ రైస్ వేసుకొని ఒక్కసారి ట్రై చేయండి, అదిరిపోతుంది అంతే. ఇంకా ఇక్కడ ఏదో ఫ్రై, బెండకాయ ఫ్రై, పన్నీర్ కర్రీ ఏదో ఉన్నాయి. వచ్చేసి నూడిల్స్, నూడిల్స్. అయితే పాస్తా ఉంది ఇక్కడ. నేను చూస్తుంటేనే నాకు ఏ సైడ్ లా ఉంది. ఇవన్నీ మన సెక్షన్ కాదు ఇవి. పెరుగు ఇదంతా మన సెక్షనే కాదు. అండ్ ఇక్కడ బుందాల్ హల్వా ఉంది. నేను స్వీట్స్ లో కూడా పెద్దగా తిన్నాను. వచ్చేసి గులాబ్ జామున్. అబ్బా చూసారా ఎక్కడ గుడ్లు ఉన్నట్టు. ఇది వచ్చేసి సేమియా పాయసం. ఇదిగో మనకు అనవసరం. ఇంకా వెనిలా కూడా ఉండాలి, బట్ వెనిలా లేదు, స్ట్రాబెరీ ఒకటే ఉంది. అండ్ ఇక్కడ కుల్ఫీస్ కూడా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి డెజర్ట్స్ చేస్తారు. డెజర్ట్స్ చాలా బాగుంటాయి ఇక్కడ. మ్యాంగో స్పెషల్ మ్యాంగో ఏదో పెట్టుకున్నారు. ఎన్నో మనం అంటే ఇవి పేస్ట్రీస్ అయితే ఖచ్చితంగా ఇస్తాం. బ్రౌనీ అండ్ ఫ్రూట్స్. వద్దాం వద్దాం, ఫోటో కొట్టేసుకుంటూ వద్దాం. అయితే మన ప్లేటింగ్ రైస్, పప్పు చాలా బాగుంటుంది బార్బీక్యూలో, ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ పాపడ్స్. అయితే మటన్ కర్రీ కొంచెం గ్రేవీ వేసుకొని వచ్చేసాను. పప్పు చాలా ఇష్టం అని చెప్పా కదా, ఏమంటా చెప్పాను అలా సాల్ట్ దరిద్రం. మటన్ కర్రీ గ్రేవీతో పోయిన. థ్యాంక్ యూ. ఈ మటన్ గ్రేవీతో కొంచెం కలుపుకొని పాపడ్ పెట్టుకొని తింటున్నా, చాలా బాగుంది. ఇదైతే చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ. ఇదైతే మనం తెచ్చుకున్న ప్లేట్లో డెజర్ట్స్ అనమాట, అన్ని ఫ్రూట్స్ అండ్ డెజర్ట్స్. ఇవన్నీ వేసాక మళ్ళీ ఐస్ క్రీమ్, గులాబ్ జాము అండ్ కుల్ఫీలు కూడా ఉన్నాయి, వేసేద్దాం. లాగించేసాము, పొట్ట ఫుల్ అయిపోయింది, తినలేదు. ఈ ఐస్ క్రీమ్, కొంచెం గులాబ్ జామున్, కుల్ఫీ, ఒక కుల్ఫీ
డిగ్రీ ఎంతమందికి ఇస్తావు? అయితే ఈ మధ్య అలవాటు చేస్తున్నావు, ఎక్కువ తాగొద్దు. కేసు బీరా కొన్నావా? మనకంత సీన్ లేదు. బాటిల్లో ఉండేది గ్లాస్ లో పోసి. వెన్నెలా స్ట్రాబెరీ గులాబ్ జామ్ వేసేద్దాం ఇక.